Find the angle between the lines joining the horizon to the points of intersection of the curve x square plus 2xy plus y square plus 2x plus 2y minus 5 is equal to 0 and the line 3x minus y plus 1 is equal to 0. ఇప్పుడు ఇచ్చిన కర్వ్ ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఇస్ x square plus 2xy plus y square plus 2x plus 2y minus 5 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ 3x minus y plus 1 is equal to 0 అని ఇచ్చారు. అంటే ఈ రకంగా డయాగ్రామ్ వస్తుంది. ఇది ఇప్పుడు ఏబి ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కర్వ్కి తర్వాత ఈ లైన్కి ఇది ఆ ఏబి అది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఏం చేద్దామంటే హోమోజనైజింగ్ అంటాం. ఏంటంటే ఏం చేస్తామంటే హోమోజనైజింగ్ అంటే హోమోజనైజింగ్ ది ఈక్వేషన్ 1 విత్ ది హెల్ప్ ఆఫ్ 2 అంటే లైన్ ఈక్వేషన్ ఉంది కదా, ఆ లైన్ ఈక్వేషన్లో కాన్స్టెంట్ ఏదైతే ఉందో కాన్స్టెంట్తో ఈక్వేషన్ డివైడ్ చేస్తాం. అంటే 1 ప్లస్ ఇక్కడ ఎలాగో 1 ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, 1 వచ్చేటట్టుగా డివైడ్ చేస్తాను. డివైడ్ చేస్తే ఆ 1 ప్లేస్లో ప్రతి చోట కూడా 1 అనుకుని ఈ లాస్ట్ కాన్స్టెంట్ దగ్గర మాత్రం 1 స్క్వేర్ అని చెప్పి రాసుకోవాలి. ఆ 1 ప్లేస్లో ఆ లైన్ ఈక్వేషన్ నుంచి వచ్చిన ఆ 1 వాల్యూ ఏంటో అది వేస్తాను. ఇక్కడ 1 ప్లేస్లో మైనస్ 3x ప్లస్ y కదా, అది ఇక్కడ ప్రతి చోట కూడా వేస్తాం. ది కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఓఏ అండ్ ఓబీ ఈస్ x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 1 ప్లస్ 2y ఇంటూ 1 మైనస్ 5 ఇంటూ 1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. ఎందుకంటే 5 కాన్స్టెంట్ కదా, అక్కడ ఎక్స్కి వైకి మాత్రం 1 రాస్తాం, కాన్స్టెంట్ దగ్గర మాత్రం 1 స్క్వేర్ అని రాస్తాం. దాన్ని హోమోజనైజింగ్ చేయడం అంటాం అన్నమాట. విత్ ది హెల్ప్ ఆఫ్ సెకండ్ అంటే లైన్ ఈక్వేషన్తో ఈ కర్వ్ ఈక్వేషన్ని హోమోజనైజింగ్ చేయడం అంటే అదండి. కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేయాలి. లైన్ ఈక్వేషన్ డివైడ్ చేస్తే 1 వస్తుంది కదా, 1 వాల్యూ, ఆ 1 వాల్యూని ఈ కర్వ్ ఈక్వేషన్లో వేస్తాను. అది ఇప్పుడు ఆ 1 ప్లేస్లో మైనస్ 3x ప్లస్ y వేస్తాం. వేసాక ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా వచ్చాక మొత్తం అంతా కూడా సింప్లిఫై చేశాక ఇది ఫైనల్గా వచ్చింది. అంటే 50x స్క్వేర్ మైనస్ 28xy ప్లస్ 2y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇలా జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. ఇలా వచ్చాక ఇప్పుడు ఇదేంటిది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కదా, 2 పెయిర్ ఆఫ్ లైన్స్ని. సో విచ్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ లైన్స్ ఓఏ బార్ అండ్ ఓబీ బార్. సో మనకి ఆ రెండు లైన్స్ ఓఏ బార్ ఇగోటి ఓఏ ఓబీ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 2 లైన్స్ తాలూకా ఈక్వేషన్ ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే తీటా యాంగిల్ cos theta is equal to mod a plus b by square root of a minus b whole square plus 4h square. ఇవన్నీ తెలుసు కదా మనకి వాల్యూస్ అన్నీ కూడా. a is equal to 25, b is equal to 1, 2h is equal to minus 14 అన్నీ కూడా వేస్తాం. అంటే h మైనస్ 7 కదా, ఆ ప్లేస్లో వేస్తాం. చేసి యాంగిల్ ఫైండ్ చేస్తాం. 13 by square root of 193 వచ్చింది. అంటే తీటా is equal to cos inverse 13 by square root of 190. అదే కదా ఫైండ్ చేయమన్నారు, యాంగిల్ ఫైండ్ చేయమన్నారు. సో ఈ రకంగా ఫైండ్ చేయాలి. హోమోజనైజ్ అది ఇక్కడ ప్రతి ప్రాబ్లంకి ఏమిటి అక్కడ చేస్తున్నాం, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అన్నది చూసుకోవాలి. ఇక్కడ హోమోజనైజింగ్ చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు ఒక కర్వ్ ఈక్వేషన్ ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు హోమోజనైజింగ్ చేయడం అంటే ఇదన్నా. ఫస్ట్ లైన్ ఈక్వేషన్ నుంచి కాన్స్టెంట్ ఎంతైతే ఉందో దాంతో డివైడ్ చేసి 1 అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఆ 1 వాల్యూని ఈ కర్వ్ ఈక్వేషన్ ఇక్కడ రాసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్కి వైకి 1 అని రాస్తాము, కాన్స్టెంట్కి వచ్చేసరికి 1 స్క్వేర్ అని రాస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్లేస్లో ఆ 1 ప్లేస్లో ప్రతి చోట కూడా లైన్ ఈక్వేషన్ నుంచి వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ రకంగా చేయడాన్ని హోమోజనైజింగ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k if the lines joining the horizon to the point of intersection of the curve 2x square minus 2xy plus 3y square plus 2x minus y minus 1 is equal to 0 and the line x plus 2y is equal to k are mutually perpendicular. కర్వ్ ఈక్వేషన్ లైన్ రెండు కూడా ఇలా డయాగ్రామ్ ఇలాగే వస్తుంది. యాంగిల్ ఏమో పర్పెండిక్యులర్ అన్నారు కాబట్టి పర్పెండిక్యులర్ అయితే k వాల్యూ ఫైండ్ చేయమని పర్పెండిక్యులర్ అన్నారు కాబట్టి 90 degrees. So given equation of the curve is 2x square minus 2xy plus 3y square plus 2x minus y minus 1 is equal to 0. Equation of straight line is x plus 2y is equal to k కదా ఇచ్చారు.
ఇక్కడ కే కాన్స్టెంట్, సో కేతో డివైడ్ చేసేయాలి. డివైడ్ చేస్తే x + 2y / k = 1 అని వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఈ వన్ ప్లేస్లో మనకి కర్వ్ ఈక్వేషన్ 1 ప్లేస్లో ఇది వేస్తాము. లెట్ AB ఆర్ ది పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది గివెన్ లైన్ అండ్ ది గివెన్ కర్వ్. నౌ హోమోజనైజింగ్ ది ఈక్వేషన్ 1 విత్ ది హెల్ప్ ఆఫ్ 2. ఈ కర్వ్ ఈక్వేషన్ తీసుకుందాం అందరం. ది కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ OA అండ్ OB ఈజ్ 2x² - 2xy + 3y² + 2x × 1 - y × 1 - 1 × 1² = 0. సో ఈ 1 ప్లేస్లో x + 2y / k వేస్తుంది, ఇలా వస్తుంది. మొత్తంగా అంతా కూడా ఎల్సిఎం తీసి సింప్లిఫై చేశాక = 0 కదా, అంతే. సింప్లిఫై చేశాక ఈ రకంగా వస్తుంది ఫైనల్గా. x² అంటే ఆ ఫామ్లో రాయాలి కదా, అందుకని x² × 2k² + 2k - 1 + xy × -2k² + 3k - 4 + y² × 3k² - 2k - 4 = 0. అంటే ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది, ax² + 2hxy + by² = 0. సో కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ లైన్స్ విచ్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ లైన్స్ OA bar and OB bar. సో గివెన్ దట్ ది లైన్స్ OA and OB are perpendicular, అంటే ఎప్పుడైతే పర్పెండిక్యులర్ అన్నారో మన కండిషన్ a + b = 0. సో a + b = 0 అంటే a అంటే 2k² + 2k - 1, b అంటే 3k² - 2k - 4 = 0. a + b = 0. ఈ మధ్యలోది 2hxy కదా, సో 2h a + b = 0 అవ్వాలి. అయితే అప్పుడు పర్పెండిక్యులర్ అని చెప్తాం, యాంగిల్ అన్నమాట. cos θ = a mod a + b / √a - b² + 4h² కదా, సో a + b = 0, న్యూమరేటరే 0 అవ్వాలి. సో కాబట్టి ఇది = 0 వేస్తే ఈ రకంగా వస్తుంది. 5k² = 5 సింప్లైజ్ దట్ k² = 1, k ± 1. ఈ రకంగా చేయాలి. పర్పెండిక్యులర్ అని ఇచ్చి ఈ రకంగా కూడా అడుగుతారు. పర్పెండిక్యులర్ అని అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k అంటారు, అప్పుడు ఈ రకంగా చేయాలి. ప్రొసీజర్ అంతా అదే, ఈ రకంగా చేస్తాం. నెక్స్ట్, షో దట్ ది లైన్స్ జాయినింగ్ ది ఆరిజిన్ టు ది పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కర్వ్ x² - xy + y² + 3x + 3y - 2 = 0 అండ్ ది స్ట్రెయిట్ లైన్ x - y - √2 = 0 ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఇది కూడా అంతే, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఈజ్ x² - xy + y² + 3x + 3y - 2 = 0. This is equation number 1. Equation of straight line is x - y - √2 = 0, which implies that x - y = √2తో డివైడ్ చేయాలి. కాన్స్టెంట్ అదే కదా, x - y / √2 = 1. Let a, b the points of intersection of the given line and the given curve. Now homogenizing the equation 1 with the help of 2. అంతా ఇందాకలాగా సేమ్ అంతా. ది కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ OA and OB is x² - xy + y² + 3x × 1 + 3y × 1 - 2 × 1² = 0. ఇప్పుడు ఇది ఆ 1 ప్లేస్లో x - y / √2 వేసుకోవాలి. x² - xy + y² + 3x × x - y / √2 + 3y × x - y / √2 - 2 × x - y / √2 2 = 0. ఈ రకంగా వచ్చింది. ఇలా వచ్చాక సాల్వ్ చేసి సింప్లిఫై చేస్తే ఫైనల్గా ఎల్సిఎం అది తీసి క్యాన్సిల్ అయిపోయామని చూసుకుని ఫైనల్గా వచ్చేది 3x² + √2xy - 3y² = 0. ఇది ఇచ్చాను. ఇప్పుడు a = 3, b = -3 కదా, ఈక్వేషన్ నుంచి 2h is √2. 2h మనకు అక్కర్లేదు. ఇప్పుడు a + b = 0 అవ్వాలి కదా, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే. సో a + b అంటే 3 - 3 దట్ ఈస్ = 0 అవుతుంది. సో కాబట్టి ది లైన్స్ ఆర్ OA and OB ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని చెప్పి చెప్తాను. ఈ రకంగా చేయాలి. అన్నీ కూడా ఇవన్నీ కూడా అంతే హోమోజనైజింగ్ చేయగలం. లైన్ ఈక్వేషను, కర్వ్ ఈక్వేషన్ ఉంటుంది. కర్వ్ ఈక్వేషన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ లైన్ ఈక్వేషన్తో హోమోజనైజ్ చేయాలి. ఈ రకంగా చేయాలి. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.